హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ యూనిక్ వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా నేను ఒక టెంపుల్ని అయితే విజిట్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో క్యాప్చర్ చేశాను. సో నేనైతే నా ఓన్ వెహికల్లోనే వెళ్ళాను. అంటే పక్కన వేరే ప్లేసెస్ చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది ఓన్ వెహికల్ అయితే అని చెప్పేసి నేనైతే స్కూటీ మీద వెళ్ళాను. బట్ నేను వెళ్ళిన ప్లేస్కి మెట్రోలో కూడా వెళ్ళదు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను. దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాను. అదే అండి, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను. సో నేను వెళ్ళిన రోజైతే ఫుల్ రష్ ఉంటుందేమో. సాటర్డే వెళ్ళాను నేను. బాగా జనాలు ఉంటారు, దర్శనానికి టైం పడుతుంది అనుకున్నాను. బట్ నేను వెళ్ళిన రోజైతే జనాలు ఎక్కువగా ఏం లేరు. ఈవినింగ్ టైంలో వెళ్ళాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది, జనాలు ఎక్కువగా లేరు. సో ఇక్కడికి వేరే స్టేట్ కంట్రీ నుండి కూడా వస్తారమ్మ మన దర్శనం చేసుకోవడం కోసము. అండ్ బయట అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ అందరూ విజిట్ చేసే ఉంటారు ఈ టెంపుల్, బట్ నాకు ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా ప్లాన్ చేసి ఒక వీకెండ్ అయితే వెళ్ళాను. అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. అండ్ ఇంకా కాళ్ళు కడుక్కొని మేమైతే లోపలికి వెళ్ళాము. లోపల కూడా అంత రష్ అయితే ఎక్కువ ఏం లేరు, చాలా తక్కువగానే ఉన్నారు నేను వెళ్ళిన రోజు. సో లోపల కూడా టెంపుల్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా కుంకుమ పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టడానికి కూడా సపరేట్గా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ సరస్వతి దేవి, లక్ష్మీదేవి అండ్ గణపతి టెంపుల్స్ కూడా ఉంటాయి పక్కన. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా లోపల అమ్మవారి దగ్గర అయితే ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ కొద్దిసేపు కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎక్కువ జనాలు లేకపోవడం వలన నాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. అంటే దగ్గర ఉండి చూసాను నేను అమ్మవారిని. అండ్ ఈవినింగ్ టైంలో కదా ఇంకా చీకటి పడిపోయింది. సో లైటింగ్స్తో అమ్మవారి టెంపుల్ అయితే కలకలలాడిపోతుంది. ఫెస్టివల్ టైంలో అయితే టెంపుల్ మొత్తం నిండిపోతుంది భక్తులతో. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటో చెప్తా అన్నాను కదా, అదేంటి అని అంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మనసులో ఒక కోరిక అని ధ్వజస్తంభం దగ్గర కాయిన్ నిల్చో పెడితే అది కరెక్ట్గా నిల్చుంటే మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని నమ్ముతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అది ట్రై చేస్తూ ఉంటారు. సో మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కోరికలు కోరుకొని ముడుపులు కూడా కడుతూ ఉంటారు. అండ్ బోనాలు కూడా సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారికి. ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి ఈ టెంపుల్ని. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do share, like, comment and don't forget to subscribe my channel. This is yours Priya signing off. Bye bye.